పుణ్యక్షేత్రాలలో మంచి రోజని, పుష్కరాలని, కుంభమేళా అని, సినిమాల విడుదల రోజు, క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు ఇలా ఎక్కడ చూసినా తొక్కిసలాట. ఈ తొక్కిసలాటలో ప్రజలు మృతి చెందుతున్నారు లేక గాయాల పాలవుతున్నారు. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలల్లో ఎప్పుడూ ప్రజల ప్రాణాలు పోతున్నాయి? ఇక్కడ ఎవరిది తప్పు? ప్రజలదా, అధికారులదా, ప్రభుత్వానిదా? ఒకసారి చూద్దాం. పుణ్యక్షేత్రాలలో ఏకాదశిని, వైకుంఠ ఏకాదశిని, ఆ ఒక్కరోసే మంచి రోజని, శ్రావణమాసమని, కార్తీకమాసమని, ఆ మాసాల్లో మాత్రమే దేవుడిని దర్శించుకుంటే దేవుడి దయ కలుగుతుందని, కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మి చాలామంది దేవాలయాలకు వెళ్లడం వల్ల తొక్కిసలాటలో ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. దేవుడు ఆ ఒక్కరోజే మిమ్మల్ని కరుణిస్తాడా? మిగిలిన రోజుల్లో మిమ్మల్ని కరుణించడా? ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. పుష్కరాలని, కుంభమేళా అని నదులల్లో స్నానాలు చేయడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నదులు అప్పుడు మాత్రమే పవిత్రంగా ఉంటాయా? మిగిలిన రోజుల్లో పవిత్రంగా ఉండవా? ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పెద్దలతో పాటు సంవత్సరం, 2 సంవత్సరాలు ఉన్న అభంశుభం తెలియని చిన్నపిల్లలను కూడా అక్కడికి తీసుకెళ్లి వాళ్ల ప్రాణాలను కూడా తీసేస్తున్నారు. ఇక అభిమానుల విషయానికి వస్తే, మొదటి రోజు మొదటి షోకే సినిమా చూడాలి, మా నాయకుడు వస్తున్నాడు, నేను వెళ్లి చూడాలి, నా ఐపీఎల్ టీం చాన్నాళ్లకు కప్పు కొట్టింది, విజయోత్సవంలో నేను పాల్గొనాలి అని అభిమానులు అత్యుత్సాహంతో అక్కడికి వెళ్లి అక్కడ జరిగే తొక్కిసలాటలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభిమానులారా, ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఫ్యాన్స్ షో చూడకపోతే తరువాత షో చూడకూడదా? మీ నాయకుడిని అప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు చూడలేవా? నీ ఐపీఎల్ టీంను ఎన్ని ఏళ్లలో ఎన్నోసార్లు చూసి ఉంటావు. మరి ఇప్పుడు కప్పు కొట్టగానే వారిని చూడటానికి వెళ్లి నీ ప్రాణాలు పోగొట్టుకోవాలా? ప్రజలారా, మీ ప్రాణం విలువ మీకు తెలియకుంటే ఎలా? మీ మరణం తరువాత మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని ఒక్కసారి కూడా ఆలోచించరా? మీ మరణం తరువాత మీ కుటుంబ సభ్యులు పడే క్షోభ గురించి ఒక్కసారి కూడా ఆలోచించరా? మీ మరణం తరువాత మీమీద ఆధారపడ్డ వాళ్ల గురించి ఒక్కసారి కూడా ఆలోచించరా? ఇలాంటి చోట ప్రాణాలు కోల్పోయే వారిలో మన సమాజానికి ఉపయోగపడేవారు ఎందరు ఉన్నారో? ఇక్కడ ప్రజలలో కూడా అత్యాశ, రోజురోజుకి చేసే పాపాలు పెరిగిపోవడం వల్ల వారి పాప పరిహారానికి పుణ్యక్షేత్రాల దర్శనాలు, నదులల్లో స్నానాలు చేయడానికి ఎక్కువ మంది వెళుతున్నారని, ఇంకా అభిమానుల విషయానికి వస్తే సోషల్ మీడియాలో వారి ఫోటోలను, వీడియోలను షేర్ చేయడానికి ఎక్కువ మంది వెళుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అధికారులైనా, ప్రభుత్వాలైనా ఎంతమందిని కంట్రోల్ చేయగలరు? వాళ్లు తమ పనిని చేస్తున్నారు కాబట్టే కొద్దిమంది ప్రజలు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారుల కూడా సాధారణ మనుషులే కదా, వారు మాత్రం ఎంతమందిని రక్షించగలరు? ఇక్కడ ప్రజలలో మార్పు రావాలే కాని మనం అధికారులని, ప్రభుత్వాలని తప్పుపట్టి ఏం లాభం? మీ సంపాదనను, మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకుంటారు కదా, అలాంటప్పుడు మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాలి కదా. దేవుడిమీద భక్తి, గొప్పవాళ్లమీద అభిమానం ఉండటంలో తప్పులేదు, కాని అది మీ ప్రాణాలను తీసేలా ఉండకూడదు కదా. ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రజలారా, మీ ప్రాణం ఎంతో మందికి అవసరం, అభయం. దాన్ని అనవసరంగా ఈ తొక్కిసలాటల్లో వదిలేయకండి.